అబ్బా వాసన ఛీ ఓ జస్ట్ మిస్. సో హలో గాయ్స్, అందరు ఎట్లున్నారు? వెల్కమ్ టు అవర్ సెకండ్ ట్రిప్. ఈరోజు అయితే మనం ఎటు పోతామంటే ఫోర్ట్ వరంగల్. అసలు ఏంది లాస్ట్ ట్రిప్లోనే ఫోర్ట్ వరంగల్ పోదాం అనుకున్నా కానీ ఇక కుదరలే, అటేటో పోయి ఫెయిల్ చేసుకున్నాం ఆ ట్రిప్. ఈ ట్రిప్ అయితే 2 పార్ట్స్ ఉంటాయి, ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. అసలు ఏంది ఏమైందంటే మీకు నేను చింతల్ బ్రిడ్జ్ అంటారు దీన్ని, ఇది ఎక్కేది చూపెట్టినా కదా. కానీ యాక్చువల్గా ఏంటంటే దీనికి ముందు మా ఇంటికాంచెలు ఇక్కడికి వచ్చే వీడియోస్ కూడా తీసిన, అదంతా అవుపడతలేవు, అంటే పోయినాయి అవన్నీ. ఐ థింక్ సో రికార్డ్ కాలే అనుకుంటా. సో ఏదైతే అదే అని పెట్టేసిన. ఈ వీడియో అయితే మంచిగా జరుగుతుందని నేను అనుకుంటాను. సో ఇట్లా బ్రిడ్జ్ స్ట్రేట్ ఉంటుంది అనమాట, ఇది ఎక్కేసి రైట్ సైడ్ దిగాలి. నేనైతే ముందడి పోయినా, అంటే ఇది డబ్బింగ్ చెప్తానా. సో ఫోర్ట్ వరంగల్ అనేది ఏంటంటే ఒక ప్రూఫ్, అంటే అప్పటి రాజులు వీళ్ళంతా ఉన్నారు అంటే వాళ్ళు చాలామంది నమ్మరు, దానికి ప్రూఫ్. అంటే ఇంకా అసలు కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఏంటంటే రాణి రుద్రమాదేవి మీకు తెలుసు కదా, ఆమె స్నానం చేసిన ప్రదేశం, ఇంకా చాలా గుడులు ఉంటాయి. కానీ మేము దానిలో ఇప్పుడు కవర్ చేసింది 2 మిగతా అన్నీ ఎప్పుడు 100 సబ్స్క్రైబర్స్ అప్పుడు అన్నీ కలిపి కవర్ చేస్తాం. సో నాకైతే ఫుల్ ఇష్టం ఫోర్ట్ వరంగల్. ప్రతిరోజు అంటే 24 అవర్స్ ఎప్పుడైనా ఫోర్ట్ వరంగల్ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు అర్ధరాత్రి 2 o'clock 1 o'clock ఎవరు ఉంటారంటే ఉంటారు కొందరు, అక్కడ డివైడర్ల కాడ ఉంటారు. ఇక మార్నింగ్ 3:30 4:30 అట్లా అయింది అనుకోండి, ఎక్సర్సైజింగ్, జాగింగ్, రన్నింగ్కి, స్కేటింగ్కి, సైక్లింగ్కి వస్తారు. అట్లా 6 వరకు, 6 నుంచి ఇక అప్పుడప్పుడు కొంతమంది వస్తారు. ఇక ఎప్పటికీ మధ్యాహ్నమా ఉంటారు, ఎంత ఎండలైనా కిలవరంగల్ అంటే ఇక అదంతే, ఇక ఫుల్ మంది ఉంటారు, మస్తు ఉంటుంది. నేను కూడా అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు సైక్లింగ్కి కిలవరంగల్కే పోతా, ఎందుకంటే ఫుల్ స్మూత్ రోడ్డు ఉంటుంది, మస్తు ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం కిలవరంగల్. మీరు కూడా వరంగల్ అయితే ఎప్పుడైనా కిలవరంగల్ వెళ్ళా కామెంట్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఆల్రెడీ స్టార్టే. సో ఇట్లా స్ట్రైట్గా పోదాం. స్ట్రైట్గా పోయినాక ఏం చేయాలంటే అసలు ఏంది నేను అట్లా రోడ్డు దాటాలి, కానీ ఏమనుకున్నా రైట్ సైడ్ నుంచి పోయి మళ్ళీ అట్లా యూటర్న్ తీసుకొని వద్దాం అనుకున్నా, కానీ ఇక్కడనే రోడ్ దాటాలి ఇక. సో అక్కడ మీకు స్ట్రీట్ అవుపడుతుందా, అదే కిలవరంగల్. అగో. సో మీరైతే ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఎట్లున్నదో కామెంట్ చేయాలి. వీడియోస్ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలా, అంటే ఏమేం ఇంప్రూవ్మెంట్ కావాలి. నాకు తెలుసు ఒక్కటైతే కెమెరా ప్రాబ్లం అయింది ఈ వీడియోలో, ఏంటంటే కొంచెం నేను డార్క్గా పడ్డా. ఇంకా అట్లనే ఈ రోడ్స్ వల్ల నేను కెమెరాకి స్టెబిలైజేషన్ మోడ్ పెట్టినా కానీ అది అంతా. హలో గాయ్స్, మనం అయితే ఈ చింతల్ బ్రిడ్జ్ అయితే దాటి స్ట్రైట్గా పోవాలి. అంటే ఒక దారి రైట్ సైడ్ వస్తుంది, ఇంకో దారి స్ట్రైట్ వస్తుంది. మనమైతే స్ట్రైట్ రూట్ పోవాలి. పోతే మనకు ఇట్లా వస్తుంది మొత్తం. మస్తు ఉంటుంది ఇక్కడ రోడ్డు. ఏమైంది మమ్మీ? ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అందరూ గ్రౌండ్లో ఆడుకుంటారు, ఫుట్బాల్, క్రికెట్ అట్లా. అమ్మ ఇక్కడ కొంచెం హార్డ్ ఉంటుంది, మళ్ళా అక్కడ స్ట్రైట్ పోతూనే మమ్మీ ఇడ్డేట్రా వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడైనా కార్లో పక్కన నుంచి పోవద్దు, వాళ్ళు సడన్గా డోర్ ఓపెన్ చేసారు అనుకో ఘోరంగా పడతాం, దెబ్బలు కూడా ఘోరంగా తాకుతాయి. సో ఇప్పుడు మనం మమ్మీని అందుకోవాలి.
వస్తున్నది ఇక్కడ, కానీ వేడి గాలి ఎట్లా వస్తుంది మొత్తం ఘోరంగా. ఎక్సెల్ బండి సౌండ్ అని నా సైకిల్కి వస్తుంది అనుకున్నా, కిరికిరి 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 అని. సో అసలు ఇక్కడ ఎవ్వరు ఈ టైంలో ఖాళీగా ఉంటారు అంటే రోడ్స్ ఖాళీగా ఉంటాయని ఉండదు. ఎర్లీ మార్నింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం అంటే మొత్తం జనాలు అంటే జనాలు ఉంటారు. ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజెస్కి వస్తారు. మమ్మీ ఇక్కడ నుంచి కిలవరంగల్ స్టార్ట్ అన్నమాట. ఇక చూపెడతా. మమ్మీ ఓ మమ్మీ అక్కడ ఉంది. మమ్మీ రిసార్ట్ కన్నయ్య రిసార్ట్ నేను నీతోనప్పుడు అనలే అవే. ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ ఆవుదా మాడకోసేపు వద్దాం. కుష్మహల్ ఇప్పుడు ఓపెన్ అయ్యి ఉంటుందో ఉండదో ఒక్క నిమిషం ఇక్కడ చూపెడతా. కానీ బాగుంటుంది మమ్మీ, ఇటు పోదాం స్ట్రేట్. నేను చెప్తావు చూపెడతా ఒక్క నిమిషం. మీరు ఎవరైనా ఎంసీఏ సినిమా చూసిలా? ఎంసీఏ సినిమాలో హీరోయిన్ కాలేజ్ గోడ దానికి వస్తుంది. యాక్చువల్గా అది కాలేజ్ కాదు, మీకు చూపెడతా. మీరు చూస్తే అరే అవును అంటారు. చూపెడతా అవులే. మమ్మీ నేను మొన్న వచ్చినప్పుడు అంత ఘోరంగా మొత్తం చెరువు ఉండే, ఎట్లా ఎండుకపోయినాయి చూడు ఎండలకి. ఇక్కడ ఫుల్ ఎండలు ఉంటాయి, 43 degrees అట్లా ఉంటాయి. రైట్ రైట్ బా మమ్మీ, ఒక్క నిమిషం మీకు చూపెడతా. వన్ మినిట్. సో ఎంసీఏ సినిమాలో హీరోయిన్ కాలేజ్ గోడలకు వస్తుంది. హీరో ఒక మెట్ల మీద వెయిట్ చేయడా, అదేంటిది తెలుసా? ఇదే చూపెడతా మీకు, చూసుకోవచ్చు. ఇదంతా మీకు చూడడానికి కాలేజు. అసలు ఏం చేసింది అలా ఇదే మెట్లు అతను కూర్చునేది. సో ఇదే అన్నమాట అప్పట్లో రాజుల కాలంలో ఉన్నటువంటి రాజ్యం కోట. ఇదంతా ఇది ఘోరంగా అంటే ఘోరం పెద్ద ఉంటుంది, కానీ ఇక్కడ మస్తు అనిపిస్తుంది అసలు ఇక్కడికి వచ్చినప్పుడు. ఎంత అద్భుతంగా అంటే ప్రతిరోజు రాబుద్ది అవుతుంది, ఇక్కడనే ఉండదు. అట్లనే ఇక మొత్తం ఇండమనుడు కాదు, కానీ ప్రతిరోజు అట్లా ఎర్లీ మార్నింగ్ అన్న ఈవినింగ్ టైమ్స్ అన్న రాబుద్ది అవుతుంది. చూడండి అదంతా వాళ్ళు కట్టిన కోట. అప్పట్లోనే ఇదంతా డిజైను చూడండి, అదంతా పొలాలు. బాబా ఏమన్నా చూపెడతా ఒక్క నిమిషం. చూడండి మమ్మీ అంత చిన్న ఉన్నా అక్కడ. ఇంకా మీదికి పోతే ఇంకా మస్తు ఉంటుంది. పోదాం మీదికి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇట్లా మీదికి పోవాలి. మీకు కొంచెం టైం ల్యాబ్స్ పెట్టినా ఇట్లా మీదికి పోవాలి. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఉంటుంది. బాబా ఏమన్నా. సో ఇదే అనమాట మరి మన కిలవరంగల్. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నది. రాజులు వీళ్ళంతా రాణి రుద్రమాదేవి ఉన్నదని ప్రూఫ్ ఇదంతా ఇదే అనమాట. ఇంక ఇట్లా గోడ అసలేంది. ఇప్పుడు మీ కంటికి అక్కడ మీకు పెడతా, ఇక్కడ ఒక చిన్న మౌంటైన్ అవపడుతుందా, మరీ అంత కాదు కానీ కొంచెం ఇటు మీ కంటికి ఎంత అవపడుతుందో అదంతా రౌండ్ అప్ ఒకటి ఉంటుంది. మీకు అక్కడ కొంచెం స్ట్రైట్గా పోతే దూరంలో ఒకటి ఉంటుంది. మీకు మ్యాప్ చూపెడతా, కిలవరంగల్ మ్యాప్. సర్కిల్లా ఉంటుంది, అదంతా ఇట్లా గోడ ఉండేనట. ఇప్పుడు మరి ఇక వీళ్ళంతా ఖరాబ్ చేస్తారు రీకన్స్ట్రక్షన్ అని. కానీ అబ్బా ఇదంతా వీళ్ళు సిమెంట్తో కట్టింది, మీకు అక్కడ చూసుకోవచ్చు. అది మాత్రం ఇవన్నీ రాళ్ళు మొత్తం. ఈ అసలు బాబా ఏమన్నా వ్యూ.
చూడండి అసలు ఏం వ్యూ ఇది. బాబా బాబా. సో ఇక చూసేసినాం కదా, ఇది ఫస్ట్ది. ఇంకోటి ఏంటిదంటే అటు సైడ్ ఉంటుంది, ఇంకా కొంచెం స్ట్రైట్ పోవాలి, దాన్ని కుష్ మహల్ అంటారు. సో ఇంకా కొంచెం ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం. కెమెరా ఛార్జింగ్ లేకపోతే కొంచెం కెమెరా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి అట్లా ఒక 2-3 ఫోటోలు తీసుకొని ఇక మళ్ళీ ప్యాకప్. సో క్లియర్గా అవపడతలేదు ఫేస్, అందుకే ఇక నేను ఫేస్ పెట్టుడు బంద్ చేసేసిన. పోదాం, మమ్మీ అక్కడ వెయిట్ చేస్తుంది మన కోసం. మమ్మీ పాప షిట్ మ్యాన్, స్టాండ్ తీసుకోలే. ఓకే, కానీ అప్పుడప్పుడు స్టాండ్ తీసుకుని మర్చిపోతే మాత్రం ఘోరంగా అంటే ఘోరం కోపం వస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ నేను దిగి స్టాండ్ వేసుకోవాలా. వావ్, రైట్ సైడ్ మస్తున్నాయి పొలాలు, మీరు చూసుకోవచ్చు. పాపా ఎందుకు ఆయన పా తొందర. మనం ఇంకా ఫుల్ దూరం పోవాలి. మీరు ఓం మేము వస్తున్నా చూసిలా, చూస్తే మాత్రం కామెంట్ చేయాలి. వావ్, ఇది అసలైన ఫోర్ట్. దేన్ని అంటారు? ఫోర్ట్ వరంగల్. మీకు ఫోన్లో వీడియో తీసి పెడతా, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు ఎంత క్లియర్ వస్తుందో. మమ్మీ తీసినావా అదంతా? లోపలికి పోదామా? పైసలు అవుతాయి. అసలుకి మన టైం లేదు, వద్దు మమ్మీ పోడు. మమ్మీ పోదామంటారు, వద్దు మమ్మీ పోడు. జస్ట్ తీ మమ్మీ, పోవద్దు. చూడండి లోపలికి కూడా ఎందుకు వద్దంటానంటే ఇప్పటికే టైం అవుతుంది. అదంతా వాళ్ళు ఆ కాలంలో కట్టినాయే. జూమ్ చేయ మమ్మీ ఫోన్లో. ఇది ఎక్కిల వరంగల్. శిల్పాలు ఉంటాయి లోపల, అంటే రాజుల కాలం అప్పటి శిల్పాలు చెక్కినాయి. అవన్నీ పడగొట్టిండ్రు. ఇది బ్యాక్ సైడ్, అటు సైడ్ ఫ్రంట్ ఉంటుంది. ఇంకా శిల్పాలు తీయలే, ఇట్లా అన్ని కింద పండబెట్టిళ్ళు, అన్ని శిల్పాలు. అటు సైడ్ ఓపెన్, ఆ దర్వాజా ఓపెన్ అన్నట్టు. ఇక్కడ అన్ని కొన్ని విగ్రహాలు పలగొట్టున్నాయి కదా, ఆ శిల్పాలు పలగొట్టినాయన్ని బంగారం వెళ్తాయని దొంగలు అన్నీ పలగొట్టిందంట. నాలుగు సైడ్లో 4 దర్వాజాలు. దర్వాజాలు కాదు, శిలా తోరణాలు. కాకతీయుల కాలం నాటి శిలా తోరణాలు. అదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఇటు సైడ్ ఫస్ట్ చూపించింది అదొకటి, అంతే. ఇంకా అటు కుష్ మహల్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. సో కుష్ మహల్కి పోతాం. మీకు ఇక్కడ మ్యాప్ చూపెడతాను కదా, ఇక్కడనే. ఓ ఇక్కడ మొత్తం సీసీ ఒక్కలు ఉన్నాయి. అమ్మో అయ్యో, అబ్బా అబ్బా అబ్బా, కూర్చోలేదు. అసలుకే కొత్త సైకిల్. ఇక ఫస్ట్ ఇంతే ఉంటుంది. సైకిల్ అయినా ఏ వస్తువు అయినా కొత్త అట్లనే ఉంటుంది. కొన్ని రోజులైనా ఆడబడతాం, ఈడబడతాం. కానీ నేనైతే సైకిల్ విషయంలో అట్లా ఉండ. మీకు మ్యాప్ చూపెడతాను కదా వచ్చింది.
చూడండి ఇది మ్యాప్ అన్నమాట, కిలవరంగల్ మ్యాప్. ఇది 1000 పిల్లర్ టెంపుల్ హన్మకొండ, కాకతీయ రుద్రేశ్వర రామప్ప టెంపుల్ మీకు తెలుసా? రామప్ప లక్నవరం. ఇది 1000 పిల్లర్. ఇది వరంగల్ ఫోర్ట్, డిస్ట్రిక్ట్ వరంగల్ తెలంగాణ. ఏమేమి టెంపుల్స్ ఉంటాయి? నార్దర్న్ గేట్వే ఉంటుంది, అమ్యూనిషన్ స్టోర్, స్వయంభు టెంపుల్ కాంప్లెక్స్, వెంకటేశ్వర టెంపుల్, కీర్తి తోర్ణ, రామ టెంపుల్, నీలశంభుని గుడి, ఏకశిల టెంపుల్, జగమయ్య టెంపుల్, కొండ మసీద్, కుష్మహల్, మండలమ్మ టెంపుల్. సో పోదాం. కుష్మహల్ అక్కడ ఉంటుంది, మీకు చూపెడతా. ఇది ఊడింది, ఇక ఓన్లీ పెట్టాలి. ఏ వద్దు పోవాలి. ఇక ఇక్కడ చూడు మేము ఏముండవన్నా కదా కిలవరంగల్. సో కుష్మహల్కి పోతాను. నువ్వు చూపెట్టినావు కదా ఇకప్ప. ఆహా ఇక్కడ రోడ్డు ఎంత అద్భుతంగా ఉన్నది. ఇదే అన్నమాట కుష్మహల్. మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వచ్చి చూపెడతా. కిలవరంగల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది పార్ట్ 1 కిలవరంగల్ ఫోర్ట్ వరంగల్. ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2 కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే పార్ట్ 1లో ఎప్పుడు అంటే ఇక ఎర్లీ మార్నింగ్ ఒకరోజు వచ్చి ఒక 11 o'clock దాకా, ప్రతిసారి అట్లనే అనుకుంటాను, కుదురుతలేదు. ఎర్లీ మార్నింగ్ మమ్మీ ఏమంటుంది, ఎండాకాలం కదా తొందర ఎండలు వస్తాయంటుంది. చూపెడతా మీకు ఒక్క నిమిషం. బాబా ఏమన్నది. సో లోపలికైతే వచ్చినాం. ఇవన్నీ అప్పట్లో వాళ్ళు చెక్కినాయి శిల్పాలు. అప్పుడే చూడండి ఎంత మంచిగా ఇవన్నీ. ఇది కూడా అన్నవే. ఇది మన కుష్మహల్. ఫస్ట్ బయట కవర్ చేసి లోపలికి పోదాం. చూడండి బాగుంది. ఇదేమో పిల్లరు ఇరగొట్టింది. అప్పట్లో నాట ఎవరో రాజులు పెద్ద మనుషులే కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ కాలు ఇరిగింది, ఇక్కడ కాలు ఇరిగింది, ఇక్కడ అమ్మో ఊగుతాంది. ఓ షిట్ మ్యాన్, కింద పడ్డది. జల్లు అన్నది నాకు. ఇవి కూడా అన్నావే. ఏమన్నా ఎంట్రెన్స్ చూడండి, వేరే లెవెల్ ఎంట్రెన్స్. ఈ గోడలు ఇప్పుడు వీళ్ళు కట్టిల్లు అనుకుంటా. మనం ఈ దేవుళ్ళని ముట్టుకోద్దట ఎందుకో. విష్ణుదేవుడు, విష్ణు ఏంటి మనకు దేవుళ్ళ పేర్లు ఇప్పుడు ఒక దేవుని పేరు పోయి ఇంకో దేవుని పేరు చెప్పద్దు. దీని అన్నట వాటర్ ఉండేనట అప్పట్లో. వద్దా చూడండి, వాళ్ళైతే కెమెరా పెట్టొద్దట. మమ్మీ ఫోన్ తీసుకొని లోపలికి పోతే మనం బయట కవర్ చేద్దాం. ఇక మళ్ళీ ఈడ కూడా ఉన్నది అదే మ్యాప్. ఇవంతా లైటింగ్స్. సో ఎట్లుంది కుష్మహల్? నేను ఒకసారి గవపడడం లేదనుకుంటా. ఇదంతా చూడండి. సో మీకోసం వావ్ సౌండ్ చెప్తా. బాబా అసలు ఇంత పెద్ద అట్లే అప్పుడు ఎట్లా కట్టిలేమో చూడండి మొత్తం. అక్కడ కొన్ని ఇరిగినాయి కూడా, అంటే ఇంకా పెద్దగా ఉండే. ఐ థింక్ ఇట్లా ఉండే అనుకుంటే కదా అంత.
ఇక్కడ మన ఇల్లు కట్టేసిల్లు అవన్నీ రాళ్ళు అవి ఈ కాలంలో రెడీ చేసినాయి అనుకుంటా అవన్నీ రాళ్ళు. ఇక్కడ కథం అయిపోయింది. చూడండి ఎంత పెద్దగా మీది వరకు. అంటే అప్పట్లో ఇవేం ఐరన్ రైల్స్ అంటే ఇది లేదనుకోండి, కానీ అయినా ఇట్లా వెంటిలేషన్కి వాళ్ళకి ఉంచిల్లు అనమాట. అక్కడ మీకు ఒకటి ఆరెంజ్ కలర్ అవపడుతుందా చూడతా, ఇక అక్కడ నా ఫింగర్ కార్డ్ అదైతే సన్లైట్ అనమాట, అట్లా వస్తుంది. గోల్డెన్ ఆర్ టైప్ ఉంది, కానీ స్కై అయితే అట్లా అస్సలకే లేదు. రైట్ మళ్ళా పోదాం. మమ్మ అటు పోయింది. ఇగో ఈ తోరణ పేరట కృతి తోరణ అట. 18,000. గేరే అంకుల్ కెమెరా అనే 12,000. గేరు మౌంటైన్. ఇది మా పెద్దన్నయ్య కొనిచ్చిండు. అంటే ఇదేంటి లైటా? కెమెరా. ఫోన్ కూడా ఉపయోగించుకోవచ్చు, కెమెరా ఇప్పుడు ఏం చూపియదా నీకు? ఫ్రంట్ కెమెరా ఆల్రెడీ అంతా రీడ్ అవుతుంది. 7:3 7:3 21 స్పీడ్ అంటారు. అసలైన 25,000 ఆఫర్ డిస్కౌంట్కి 18కి ఇచ్చిండు. ఆయన నేను డిస్కౌంట్కి 18కి ఇచ్చి 18,000కి ఇచ్చానంటే ఆటో వస్తుంది అంటాడు. చూసిగా మమ్మీ అయితే ఎక్కడికో పోయింది. ఓ షిట్ ఉన్నటికి పోయింది మమ్మీ. ఓ జస్ట్ మిస్. ఓ అక్కడ సైడ్కి మోరినా నేను చూసుకోలే. వామ్మో జల్లన్నది. ఇది కూడా ఒక గుడి. ఇది శివుని గుడి ఏమో. మమ్మీ శివుని గుడేనా ఇది? శివుని గుడి. కార్తీక పౌర్ణమికి వస్తారు కదా, కార్తీక పౌర్ణమికి వస్తుంది అంటారు మరి. అండర్ గ్రౌండ్ గుడి మొత్తం చూసుకోవచ్చు. మొత్తం అండర్ గ్రౌండ్ కింద ఉంటుంది గుడి, మస్తు ఉంటుంది. సో మొత్తానికి ఇంటికైతే ఇక బయలుదేరుతాం. ఇక అక్కడ ఒకసారి అప్పుడు కేక్ కొనుక్కున్నాం. ఇక ఒక కాడ మంచిగా కూర్చొని కేక్ తింటాం. కొంచెం గాలిది బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఏమైందంటే ఈ మైక్ మీద ఒక స్పాంజ్ లాంటిది ఉంటుంది చూడండి, అది పోయి కట్ 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 అని సౌండ్ వస్తుంది. సో కొంచెం అడ్జస్ట్ కాండి. సో ఇంటికి బయలుదేరుతాం. మమ్మీ ఇక్కడ. ఓకే మరి ఇక బయలుదేరాం. లెట్స్ గో. అంటే ఇంటికి బయలుదేరంటే ఇప్పుడే బయలుదేరాం. ఒకడ ఆయి కూర్చొని అట్లా బా సన్న వస్తున్నది చూడండి. కానీ ఈ కెమెరాలో సన్న అంత క్లారిటీగా వస్తలేదు. 4K పెట్టినాం అనుకో. యాక్చువల్గా ఇది 5K కెమెరా. 5K క్వాలిటీ పెట్టినాం అనుకోండి ఘోరంగా స్పేస్ అవుతుంది. అంటే స్టోరేజ్ ఉట్టేనే ఆక్యుపై చేస్తుంది. ఇప్పటికే ఫుల్ కష్టం అవుతుంది స్టోరేజ్ లేక. ఒక SD కార్డు, ఒక మెమరీ కార్డ్ మొత్తం ఒడిచింది 64 GB. ఒక 3 వీడియోలకు 2 వీడియోలకి ఇప్పుడు అన్నీ డెలీట్ చేయాలి, పెద్ద కథ. సో మేమేమో ఈ నుంచి టర్నింగ్ తీసుకొని కొంచెం స్ట్రైట్ పోతే లెఫ్ట్ సైడ్ పొలాలు ఉంటాయి. ఆడ ఒక మమ్మీ ఆడ ఆగింది. ఇక్కడ ఏంటి పొలాలట. ఓకే మరి ఇక్కడ ఆగి అట్లా మమ్మీ పాలకూర తెచ్చుకున్నామంటుంది. సో పోయి వచ్చినాక మళ్ళీ వీడియో ఇద్దాం. ఇప్పటికే చాలా లాగ్ అయింది. ఏంటంటే ఇక్కడ మొత్తం దోమలు గీమలు వస్తాయి ఇక్కడ. సో మరి
షిట్, ఈ అంకుల్ అక్కడ నుంచి చూస్తానా, రివర్స్లో వస్తాడు. చూపెడతా ఆగండి, చూడండి. అజ్జా అని ఏమనుకున్నాడేమో, అట్లా వచ్చేటేది అనుకున్నా. ఓ ఏమన్నా స్పీడ్ బ్రదర్. మమ్మీ వస్తుంది, పాలు 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 పాలు. ఇప్పుడు మమ్మీ మన ముందరికి పోవద్దు. ఓ ఛార్జింగ్ ఉన్నా, షిట్ మ్యాన్, ఛార్జింగ్ కూడా అయిపోతుంది, బ్యాటరీ పోవాలి. కెమెరా ఛార్జింగ్ అయిపోతుంది రోయ్, కెమెరా ఛార్జింగ్ అయిపోతుంది రోయ్. ఓ కెమెరా, ఓ కెమెరా, కెమెరా 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 కెమెరా. ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కి దిగాలంటే ఛాన్స్ అయిపోతుంది. అట్లా ఇప్పుడు తీద్దామన్నా మీకు ల్యాగ్ అవుతుంది, దీని బ్యాటరీ కూడా లేదు. సో ఆఫ్ చేస్తాను. సో బ్రిడ్జ్ అయితే దాటి దిగేసినాం. ఇక్కడ చాలా కష్టం ఉంటుంది ఇక్కడ. సో జంక్షన్ ఆ రోడ్డు కూడా దాటేసినాం. ఇక డైరెక్ట్ రోడ్ ఏంటి. నాకు ఏమవుతుందంటే ఇక్కడ మోకాలు నీ కాడ మధ్యలో ఏదో ఉన్నట్టు నొస్తుంది. అప్పుడప్పుడు అట్లా అవుతుంది వితౌట్ వర్కౌట్, అంటే వామప్ చేయకుండా వేరే ఏమైనా చేసినాం అనుకో అట్లా అవుతుంది. సో మొన్ననే స్టార్ట్ చేసినాం. M&S on wheels. M&S on wheels. ఎస్ 12,000 SR నగర్. సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అట్లా కిలోవరంగల్ టూర్ వేసేస్తాను. నేను మా అమ్మ ఇద్దరం కలిసి లాగింగ్ చేస్తాం. మా అమ్మ నాకు వస్తాను వెనకాల. ఇక కొత్త సైకిల్ కొన్నా. థ్యాంక్స్ అన్న. ఓకే అన్న, బాయ్. మీది ఎక్కడ? ఓకే అన్న, బాయ్. ఓకే అన్న, బాయ్. ఓకే అన్న, థ్యాంక్స్. సో వీడియో అయితే అయిపోయింది. ఇక మరి మనం ఇంటికైతే పోతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్. ఒకవేళ మీరు కనుక కొత్తగా వీడియోస్ ఉన్నట్టయితే ఇక ముందు మంచి మంచి వ్లాగింగ్ వీడియోస్తో అయితే మనం వస్తాం. కొంచెం మెల్లమెల్ల పోతుంటే పెద్ద పెద్ద టూర్లు వేస్తాం. సో ఛానల్ M&S on wheels నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకెవాళ్ళు నన్ను ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయాలి. రైట్, మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ అడుగుతాను అనుకోకండి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను అడిగిందని ఏదో అట్లా చేద్దామని కాదు. మీకు ఇక ముందు ఇట్లాంటి వీడియోస్ కావాలంటేనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే, మరి ఇంటికైతే వచ్చేసినాం. బాయ్ బాయ్, సీ.